ఇరాన్ కూడా వెనక్కి తగ్గినట్టుంది. అమెరికా ఏదైతే ఇరాన్ కోరికలు నెరవేర్చింది కదా ఇవాళ చర్చల సందర్భంగా, అందులో ఒకటి ఇరాన్కి లెబనాన్ మీద దాడిని, హెజ్బుల్లా మీద దాడిని ఆపించడానికి ఇజ్రాయెల్కి లెబనాన్కి మధ్యన చర్చలు పెట్టించింది. తద్వారా అక్కడ కంట్రోల్ చేసింది. అట్లాగే రెండో వైపున మనీ ఫ్రీజ్కి సంబంధించి మొత్తం రిలీజ్ చేయంగానే కొంత పాక్షికంగా రిలీజ్ చేస్తామని, ఈ రెండిటి నేపథ్యంలో ఇరాన్ హార్ముజ్ జలసంధి మీద ముడిని కూడా విప్పినట్టుంది. కొద్దిసేపటి క్రితం అమెరికా షిప్స్ హార్ముజ్ జలసంధిని దాటినాయి మొట్టమొదటిసారి. నిన్న కూడా ఒక అమెరికా షిప్ను పేల్చేశారు కదా. ఇవాళ స్వేచ్ఛగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా హార్ముజ్ జలసంధిని దాటి అమెరికా షిప్స్ వచ్చినాయి. అయితే ఏమేమి ఒప్పందాలు వీళ్ళిద్దరు చేసుకున్నారు ఇంకా బయటికి రాలేదు, రేపు పొద్దునకు వస్తుందని తెలియదు. బట్ అది దాటి వెళ్ళడం ద్వారా అమెరికా హార్ముజ్ జలసంధి సేఫ్గానే ఉంది అని చెప్పే ప్రయత్నం చేసింది. ఎలాంటి డబ్బులు కట్టకుండా రావడం ద్వారా హార్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని విడుదల చేశాం అన్నటువంటి సంకేతాన్ని ఇచ్చింది.